హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. రోజు సిరిధాన్యాలతోని మనము జావ పొడి చేసుకున్నాం దృఢమైన ఎముకల పుష్టి కోసం కదా. ఆ జావ పొడి రాగులు, మెంతులు, సజ్జలు, కొర్రలు, అలాగే ఉలువలు, అన్ని విటమిన్స్తో, ఒక 11 రకాల విటమిన్స్తోని మనము సిరిధాన్యాలతోని వేయించి పొడి చేసుకున్నాం. అది ఆల్రెడీ మన వీడియో ఉంది, దాన్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, ఒకసారి చెక్అవుట్ చేయండి. నాకు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అలాగే 1000 మంది సబ్స్క్రైబర్స్, 1,00,000 వ్యూస్ వచ్చినాయి. కాబట్టి నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రతి వీడియోకి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేనండి, ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా గంజి వీడియోకి నాకు దాదాపు 90,000 దాకా వ్యూస్ వచ్చాయి. అలాగే 1200, 1000 దాకా సబ్స్క్రైబర్లు అయ్యారు. మీకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనము ఆ సిరిధాన్యాలతోని గంజి ఎలా తయారు చేసుకోవాలని చూద్దాం. అంటే తాగేదండి జావ. అది పాలతోని పాలు బెల్లం వేసుకోవచ్చు, అలాగే మజ్జిగ వేసుకోవచ్చు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తాగొచ్చు అన్నట్టు. ఎలా చేసుకోవాలన్నా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవి వచ్చి రాగులు. ఇవి చూడండి, అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నాం, కానీ రాగులు మాత్రం 3 కప్పులు తీసుకోవాలి. రాగులు ఆరోగ్యానికి చాలా మంచిది, చలువ చేస్తుంది. అందుకోసానికి ఎండాకాలం కాకుండా ప్రతిరోజు ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల మనకెంతో ఆరోగ్యం లభిస్తుందండి. ఇప్పుడు మనము ఒక్కొక్క వాటిలో ఒక్కొక్కటి వీటి విలువల గురించి తెలుసుకుందాం. రాగులు అధికంగా కాల్షియం, ఫైబర్, ఫెనోలిక్ యాసిడ్, టెనిన్లు, ఫ్లావోనోయిడ్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఎముకలు గట్టిపడి కొలెస్ట్రాల్ తగ్గించేందుకు, అలాగే బరువు తగ్గించేందుకు చాలా ఉపయోగపడతాయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ సజ్జలు చూడండి. ఈ సజ్జలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజు సజ్జలు తీసుకోవడం వల్ల స్థూలకాయాన్ని తగ్గించుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి, ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. మనము ఈ సజ్జలు కూడా వీటిలో వేసుకుంటాము. ఇప్పుడు వచ్చేసి బొబ్బర్లు తింటే బరువు తగ్గడమే కాకుండా గుండెకు కూడా చాలా మంచిదట. చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ బొబ్బర్లను అలసందలు అని కూడా అంటారండి. మీకు ఈ పేరు తెలిసి నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరి ఇప్పుడు మనం చూడబోయేది పెసలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రోటీను, మాంసకృత్తులు, పొటాషియం, ఐరన్, విటమిన్ 6, నియాసిన్, ఫోలేసిస్ ఇలాంటివన్నీ ఉంటాయండి. అందుకోసానికి ఈ పెసలు చాలా మంచిది. ఇలాగే మనము ఈ శనగల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శనగలు నాన్ వెజ్కి సమానమైనటువంటి ఈ నాన్ వెజ్కి సమానమైన ఈ శనగలను తింటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. శనగలు ఎన్నో పోషకాలు, పీచు పదార్థాలు, విటమిన్స్ కలిగి ఉంటాయి. శనగలలో ప్రోటీను, ఐరన్, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. శనగలు చలువ చేసే గుణం కూడా ఉంటుంది, కనుక ఇవి కూడా మనం తప్పకుండా వేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి రాజ్మా గురించి తెలుసుకుందామండి. రాజ్మా చాలామంది ఇష్టంగా తింటుంటారు. దీన్ని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇవి చూడండి కిడ్నీ షేపులో ఉంటాయి కనుక వీటిని కిడ్నీ బీన్స్ అని కూడా పిలుస్తారు. ఐరన్, ఫోలేటు, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్స్, కాపరు, సోడియము, కాల్షియం మొదలైనవి ఉంటాయి. అందుకోసానికే ఇవి తప్పకుండా దీంట్లో వేసుకోవాల్సిన ఐటెం. నెక్స్ట్ వచ్చేసి ఉలువలు. వీటిని ఎక్కువగా పశువులకు దానగా మాత్రమే వేసేవాళ్ళండి. పేదవారి ఐటమ్ అని అంటారు. ఇది చాలామంది అనుకుంటుంటారు. గుర్రాలకు గుగ్గులుగా వేసేవారు, లేదా నేరుగానే తినేవారు. ఇప్పుడు మనం తినే ఆహార పదార్థాల్లో ఒక్కటిగా మారింది. పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ప్రోటీన్స్, ఫాస్ఫరస్, బోలెడంతా పీచు పదార్థాలు ఈ ఉలువల్లో ఉంటాయి. కనుక ఈ ఉలువలు కూడా తప్పకుండా వేసుకోవాలి. ఈ ఉలువలు తినడం వల్ల కూడా మనుషులు బరువు తగ్గుతారండి. ఇప్పుడు వచ్చేసి బార్లీ గింజలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేసవి తాపం నుంచి గట్టెక్కేందుకు బార్లీ నీళ్లు బాగా ఉపయోగపడతాయి. ఈ బార్లీ గింజల్లో గంజిని చేసుకొని తాగితే మూత సంబంధిత వ్యాధుల్లో అద్భుతమైన ఫలితాలను కనిపిస్తుంది. బార్లీలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు, విటమిన్స్, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి కనుక వీటిని కూడా మనం ఇందులో చేర్చుకుంటున్నాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి
గోధుమలలో గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటిలో విటమిన్లు, ప్రోటీన్స్, ఖనిజాలతో పాటు మనకు అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. చూడండి, ఇన్ని వాటిని కలుపుకొని మనం ఇప్పుడు ఒక హెల్త్ డ్రింక్ని చేసుకోబోతున్నాం. ఈ డ్రింక్ని చేసుకుంటే మన బాడీకి ఉక్కు లాంటి శరీరము, మోకాల నొప్పులు రాకుండా బాగా పనిచేస్తుందండి. మీరు కూడా తప్పకుండా ఇలా చేసుకొని ఈ డ్రింకు చేసుకోండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు మనము మిల్లెట్స్ ఉపయోగాలు తెలుసుకున్నాం కదండి. వీటిని ఒక్కొక్కటిగా దోరగా మనము వేయించుకున్న తర్వాత గిన్నె పట్టించుకోవాలి. ముందుగా మనం ఏం చేద్దామంటే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఫస్ట్ పెసలను వేయించుకుందాం. అలాగే ఒక్కొక్క ఐటము దోరగా వేయించుకొని అన్నీ కలిపి మర పట్టించుకోవాలి, అంటే గిర్ని పట్టించుకోవాలి. ఇది మనకు 6 నెలల పాటు నిల్వ ఉంటుందండి. వేయించుకోవడం వల్ల ఎలాంటి గ్యాస్ కానీ ఉండదు, చాలా బాగుంటుంది. 6 నెలల పిల్లల నుంచి 60 ఏళ్ళ 100 ఏళ్ళ ముసలోళ్ళ వరకు చక్కగా పొద్దున్నే పరిగడుపున తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎముకలు దృఢంగా పటిష్టంగా ఉంటాయి. నేను 4వ తేదీ చీరలకు ₹1 కూడా ఖర్చు పెట్టకుండా గంజి ఎలా పెట్టుకోవాలనే వీడియోకి 1,00,000 మంది వ్యూస్ అయినారు, 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్లు అయినారు. నాకు ఇంకొక వాచింగ్ అవర్స్ కావాలండి. తప్పకుండా మీ సపోర్ట్ ఇలాగే నా ఒక ప్రతి వీడియోకి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు నన్ను ఎంతో సపోర్ట్ చేసి ముందుకు నడిపించినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఇవన్నీ మనం కలిపినాం కదా, ఇప్పుడు గిన్నె పట్టించుకొచ్చుకొని జావ ఎలా చేసుకుందామో చూద్దాం రండి. జావ చేసుకుందాం రండి. చూడండి, ఈ సిరిధాన్యాలతోని మనము ఈ పొడి తయారు చేసుకుందాం. ఇది మర పట్టించానండి గిర్నీలో. ఇప్పుడు ఈ పొడితోని మనం జావ చేసుకుందాం. రోజు నేను చేసుకొని తాగుతున్నా, మీకు చూపిస్తలేను, మర్చిపోతున్నానండి. అందుకోసానికి ఈరోజు పొద్దున్నే లేచాను. ఇప్పుడే ఇంకా స్నానం కూడా చేయకుండా వీడియో స్టార్ట్ చేశాను. ఈ గంజి ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల పౌడర్ని తీసుకుందాం. ఇది చూడండి, నిండా తీసుకుంటున్నాను. దీంట్లో వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ముందుగా స్టవ్ మీద ఒక 2 గ్లాసుల నీళ్ళు స్టవ్ మీద పెట్టానండి. ప్లెయిన్ వాటరే, ఏమీ లేవు. చూడండి, ఇది మరగాలి. మరిగిన తర్వాత మనం ఇందులోకి ఈ పిండి కలుపుకొని పోసుకుందాం. పొద్దున్నే మనం ఇలాగా గంజి తాగడం వల్ల మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందండి. చాలా బలంగా, ఎముకలు పుష్టిగా దృఢంగా తయారవుతాయి. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకొని బాగా కలుపుకుందాం. లూజ్గా కలుపుకోవాలండి. వాటర్ పోసుకొని ఎలాంటి లంప్స్ లేకుండా, ఉండలు లేకుండా కలుపుకుందాం. ఇది బెల్లంతో పాలు బెల్లం వేసుకోవచ్చు, ప్లెయిన్గా చేసుకుంటే. అలాగే మజ్జిగ జావ చేసుకోవచ్చు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తాగొచ్చు. ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ సమ్మర్లో చాలా చలువ చేస్తుంది. మన ఎముకలు పుష్టిగా, బలంగా బాగా తయారవుతాయండి. చూడండి, ఇలాగా ఇంకా కొంచెం నీళ్ళు పోసి ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకుందాం. సిరిధాన్యాలతో మనకు ఎంతో ఆరోగ్యాన్ని, బలంగా ఉండడానికి తయారు చేసుకునే జావ. మీలో ఎంతమందికి ఈ జావ గురించి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా వీడియోస్ చాలామంది చూశారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇప్పుడు ఇవన్నీ చూడండి, ఇలాగా ఉండలు లేకుండా బాగా కలుపుకుందాం. చూడండి, ఎలాంటి ఉండలు లేకుండా ఇలాగా నీళ్ళలాగా పిండిని బాగా కలుపుకోవాలి. ఇది ఎంతో పొద్దున్నే పరిగడుపున్నే మనము మొహం కడుక్కున్న వెంటనే పొద్దున్నే తాగితే మనకు ఎంతో శక్తిని ఇస్తుందండి. ఇలా ట్రై చేయండి. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి, చూసేద్దాం. చూడండి, నీళ్లు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఈ జావని ఇందులో కలిపి పోసేసుకుందాం, ఉండలు కట్టకుండా. ఇలాగా మనకు ఎంత కావాలో అంత. ఇది ఒకవేళ మిగిలిపోయిన నష్టం లేదండి, సాయంత్రం కూడా చక్కగా చేసుకోవచ్చు. ఇది బాగా ఉడకనియాలి. ఇలాగ చిక్కగా ఉంటే మనం పాలు పోసుకుంటాం కదా, ఇది బాగా మరగనిద్దామండి. ఉండలు లేకుండా గంటతోని కలుపుకొని బాగా మరగనిద్దాం. ఎంత బాగుంటుందో ఈ జావ. చిన్న పిల్లల కానుంచి 6 నెలల పిల్లల కానుంచి 60 ఏళ్ళ ముసలోళ్ళ వరకు ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని తృణధాన్యాలతో బాగా ఈ జావ చేసుకోవచ్చండి, తాగొచ్చు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది.
ఎండాకాలం చాలా చలువ చేస్తుంది. ఎండాకాలమే కాదండి, ప్రతిరోజు తీసుకోవడం వల్ల మనకు బాడీలో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, అలాగే ఫైబరు ఇవన్నీ ఈ జావతోని అందుతాయండి. ఇలా కొద్దిగా మరగనిద్దాం. చూడండి, మనకు జావ మరగడం స్టార్ట్ అయింది. ఇలాగా చిక్కబడింది. ఇంతకుముందు చూడండి ఎంత పల్చబడింది, చాలా పల్చగా ఉంది కదా. ఇలాగా ఇప్పుడు మనం ఇది ప్లెయిన్గా కాసుకున్నాం ఈ జావను. దీంట్లో మనం పాలు వేసుకోవచ్చు, చక్కెర వేసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు, అలాగే ఉట్టిగా సాల్ట్ వేసుకొని తాగవచ్చు. మన ఇష్టం, ఎవరికి ఏ రకంగా నచ్చుతుందో ఆ రకంగా తాగొచ్చు. ఇలాగా బాగా మరగనియాలి పొంగొచ్చేంత వరకు. ఇది ఒక 10 నిమిషాలు ఉడికితే మనకు ఎలాంటి గ్యాస్ లేకుండా బాగుంటుందండి. పొంగకుండా చూసుకుందాం. ఇలాగే ఒక 2 నిమిషాలు బాగా కలియబెట్టాలి. చూడండి ఎంత చిక్కగా అయిందో, ఎంత బాగుందో కదా ఈ జావా. ఇలాంటి జావా మీలో ఎంతమంది ఇష్టంగా తాగుతారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చూడండి ఏ విధంగా మరుగుతుందో. ఇలాగా బాగా మరగాలి. బాగా ఉడుకుతేనే మనకు చాలా బాగుంటుంది, పచ్చి వాసన లేకుండా. ఇవన్నీ వేయించుకున్నాం కనుక మనకు గ్యాస్ అనేది కూడా, ఇది తాగితే కొంతమందికి గ్యాస్ వస్తుంది అని అంటారు, అలాంటివి ఏమి ఉండవండి. ఉట్టి అపోహనే ఇదంతా. ఇది కొంచెం చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మనం ఎలా చేసుకోవాలన్నా చూసేద్దాం. ఈ జావను మనం ఇలాగా కొద్దిగా చల్లగా చేసుకుందామండి. మీకు టైం ఎక్కువగా పడుతుందనే ఉద్దేశం. ఇలాగా చల్లగా చేసుకుందాం. తాగడానికి కొద్దిగా చల్లగా అయితే బాగుంటుంది కదా. 2 గిన్నెల్లో ఇలా వేసుకొని ఈ జావను ఇలాగే చల్లగా చేసుకుందాం. ముందుగా మనం ఇప్పుడు గ్లాసులలో ఈ జావ పోసుకుందాం. సగమే పోసుకుందామండి, ఎందుకంటే ఒక దాంట్లో పాలు, ఒక దాంట్లో చక్కెర, ఒక దాంట్లో బెల్లం, ఒక దాంట్లో మజ్జిగ. ఇప్పుడు 3 వెరైటీస్గా మీకు ఎలా కలుపుకోవాలన్నా చూపిస్తున్నాను. అన్నీ 3/4 పోసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం దీనిలో ఎలా వేసుకోవాలన్నా చూపిస్తాను. ముందుగా మనము ఒక గ్లాసులో బెల్లం వేసుకుందాం. ఇది చూడండి, బెల్లం పొడి, ఒక 2 టేబుల్ స్పూన్ల బెల్లం పొడి. దీనిపైన మనము కాజు వేసుకోవచ్చు అండి. స్వీట్ ఎక్కువగా తాగాలనుకునే వాళ్ళు ఇలాగ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లో చక్కెర వేసుకుందాం. ఇంకో దాంట్లో ఇప్పుడు చక్కెర వేసుకున్నాం. దీంట్లో బెల్లం వేసుకున్నాం, దీంట్లో చక్కెర వేసుకుందాం, వీటిల్లో పాలు పోసుకుందాం. చూడండి, ఇలాగా కాచిన పాలు వేసుకొని దాంట్లో చక్కెర, దీంట్లో బెల్లం బాగా కలుపుకుందాం. చాలా సూపర్గా ఉంటుందండి. ప్రతిరోజు ఇలా చేసుకొని తాగండి. మీ ఎముకలు పుష్టిగా, అసలు బోన్స్ అనేది అరిగిపోకుండా ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి. 6 నెలల పిల్లల నుంచి 60 ఏళ్ల ముసలోళ్ళ వరకు ఇది ఎంచక్కా తాగొచ్చు. బాగా కలిపేసుకుందాం. ఇంకా ఇది మిగిలిపోయింది కదా, దీంట్లో మజ్జిగ వేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇది మజ్జిగ. ఈ మజ్జిగ వేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. చూడండి, మన రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం. చూడండి, మనము సప్పగా కాసుకోవడం వల్ల మనకి ఎన్ని రకాల లాభాలు. ఇప్పుడు ఏదని గుర్తుపడతారు? ఎవ్వరూ గుర్తుపట్టలేరు కదా. బెల్లం వేసుకోవచ్చు, అలాగే చక్కెర వేసుకోవచ్చు, అలాగే మజ్జిగ, ఉప్పు వేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తాగొచ్చు. మా వారేమో ఉప్పు మజ్జిగ వేసుకొని తాగుతారనండి. మా బాబుకేమో చక్కెర, నాకేమో బెల్లం. ఇట్లా రకరకాలుగా మన ఇంట్లో ఇంటిల్లిపాది ఇలా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు టేస్ట్ చేద్దాం.
ఇప్పుడు ఇది మా వారికి ఇస్తానండి. ఇది బెల్లం, ఇది చక్కెర, ఇది మజ్జిగ, ఇన్ని రకాలుగా మనం ఈ జావను తయారు చేసుకుందాం. చూడండి ఎంత బాగుందో కదా, కలర్ఫుల్గా. మా వారు పట్టుకొని వెళ్తున్నారండి, టీవీ దగ్గర చూస్తూ ఎంజాయ్ చేద్దాం. చూడండి ఎంత బాగుందో కదా, సాల్ట్. అలాగే ఏమండి తాగుతారా? తీసుకోండి. ఇది ఉప్పు. ఎలా ఉందో మా సబ్స్క్రైబర్స్కి? సూపర్ ఉందా? ఎండాకాలం ఏ కాలంలో అయినా 6 నెలల నుంచి 60 సంవత్సరాల వరకు తాగొచ్చు. బాగుంటారు. చూడండి చక్కగా పొద్దున్నే టీవీ పెట్టుకొని ఏదో సినిమా పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ, ఇక్కడ మా బాబుకు ఇంకా తాగడానికి రెడీగా ఉన్నాడు. ఆయనకు బెల్లం, నేనేమో ఇక్కడ ఇంకా బెల్లంది తాగుదామని ట్రై చేస్తున్నాం. వావ్ ఎంత బాగుందో తెలుసా, కమ్మగా, అద్భుతంగా, అమోఘంగా, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చేస్తారు కదా, చేసుకొని తాగి నాకు కామెంట్ చేయండి తప్పకుండా. పొద్దున్నే కదా, ఇంకా స్నానం గినం ఏం చేయకుండా ముందు గంజి తాగేస్తే స్టామినా వస్తుంది, తర్వాత అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్.